తెలిసి తెలి వయసులో లోపలికి వెళ్లారు. అవును సార్. అమ్మా, నాన్న కాదని. హ్మ్. అక్కడ పార్టీ ఆదేశాల మేరకు పీపుల్స్ కోసం పనిచేశారు. ఇప్పుడు రమాకాంత్‌ని పెళ్లి చేసుకున్నారు. ఒక చిన్న కుటుంబం మీది. మీకు జీవితం అంటే పార్టీ అవును. లేదంటే రమాకాంత్ అన్నే. ఇంక వేరే ప్రపంచం ఏం లేదు. తెలీదు సార్. బయటకొచ్చిన తర్వాత ఇంక ప్రపంచం అంతా కూడా రమాకాంత్ అన్న, హ్మ్. పాప. హ్మ్. అటువంటిది ఒకేసారి రమాకాంత్ గారు హ్మ్. సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే సార్. మీకేమనిపించింది? ఇక కుటుంబం జీవితం అంతా ఇంతే అనుకున్నారా? అంటే అంతకన్నా ముందు తను జైల్‌లో ఉన్నప్పుడు ఫీల్ అయినా సార్ నేను. హ్మ్. జైలు కాడికి ఒకరోజు తప్పించి ఒకరోజు. పాప చిన్నది. ఒక 2 సంవత్సరాల పాప. ఆ పాపని ఎత్తుకోవాలి. హ్మ్. పోవడానికి ఛార్జ్‌కి పైసలకు కూలి పోవాలి నేను. కూలి పోతే 2 రోజులు కూలి పోతే ఆ కూలి పైసలు తీసుకొచ్చుకొని ఈ జైలు కాడికి పోవాలి నేను. ఈ స్టేజ్‌కి వచ్చేసింది నా పరిస్థితి. ఇక అప్పుడు అనుకున్నా వద్దు ఇట్లాంటి పరిస్థితులు వద్దని చెప్పేసి చాలా కష్టపడి, చాలా ఇబ్బందులు పడి తనని బయటికి తీసుకొచ్చుకున్నా. తనని బయటికి తీసుకొచ్చుకున్నాక ఇంకా అప్పులు చాలా అయినాయి. ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క కేస్‌కి ఒక్కొక్క లాయర్ ఒక 50,000 తీసుకున్నారు సార్. అట్లా 40 కేసులున్నాయి నాకు మా సార్ మీద. ఆ 40 కేసులు నేను ఎక్కడి నుంచి ఎట్లా కట్టాలి? అన్నీ తీసుకొచ్చిన తర్వాత, అమ్మేసిన తర్వాత చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎదుర్కొన్నాక కొద్దిగా అటో ఇటో కొద్దిగా మంచినే తను ఎక్కడ పోకపోయేవాళ్ళు. తన పాపను పెట్టుకొని ఉండేది. చిన్న షాప్ పెట్టుకొని ఉండేది. నేను వెళ్ళేదాన్ని కూలికి. డైలీ కూలికి పోయి నేను భోజనం కోసానికి సంపాదించుకుని నేను ఏమి సంపాదించాలి ఇప్పటి వరకు కూడా ఏం సంపాదించుకోవాలి. ఆ క్రమముల్ల ఈ ప్రజలకు మనం ఎందుకు చేసినాము చివరికి ఇదేనా అనిపించింది నా మనసుకు. ఆ రోజు బాధ అనిపించింది. తను చనిపోయిన నాడికన్నా ఆ రోజే ముందే ఫస్టే బాధ అనిపించింది. హ్మ్. అట్లా అనిపించింది. ఆ క్రమంలో అత్త, మామ కష్టపడి సంపాదించిండు. ఈ క్రమంలో మీకు నయ్యం ఎప్పుడైనా ఎదురుపడలేదా? నాకు ఏ రోజు నాకు ఏ ఇక్కడ రోజు కల నయీంతో పాటు ఇదే నల్లమలలో మీకు ఇంకొక వ్యక్తి ఉన్నారు. బాలన్న అని. ఆయన ఎప్పుడు ఎదురుపడ్డాడు? నాకు ఏ రోజు టచ్‌లో లేరు. తర్వాత అన్న చనిపోయిన తర్వాత మీ జీవన విధానం కొనసాగుతుంది. పాప వీళ్ళు. ఇప్పుడు గుడక ఇగ కూలి బంద్ చేసుకున్నా. కూలి బంద్ చేసుకొని కొద్దిగా గొప్పో ఆ పని, ఈ పని చేసుకోవడం. ఇక ఏంది ఇప్పుడు ఆన్‌లైన్ బిజినెస్ చేయడం. కొన్ని బట్టలు అమ్ముకోవడం. అట్లా గడిపిన. అందులో కూడా నాకు బెనిఫిట్ కాలేదు. ఇదంతా కాదని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న ఎక్కడన్నా ఏనన్నా ఇగ జీవనోపాధి కోసం కష్టపడుతున్నా. కానీ సంపాదించేది ఏం లేదు. అన్నం కాడికి అంతే. కడుపు ఉంటే చాలు. కడుపు నిండి ఉంటే అవే మాకు కోట్లు. అవే లక్షలు అంతే. ఇప్పుడు అసలుకి సొసైటీలో నేను బతకొద్దు. నిజం చెప్పాలంటే. ఈ స్థాయిలో నేను కమాండర్ స్థాయిలో పనిచేసి వచ్చి ఉడుక్క ఇంత చీప్‌గా బతుకుతున్నా అంటే ఎవరు లేరు. మా కామ్రేడ్స్ అందరికి అదే బాధ. వాళ్ళు బయట ఎవరికి చెప్పుకోలేరు. ఒకప్పుడు మేము హీరోలం. సొసైటీకి వచ్చేవరకు జీరోలయినాం కదా! ఇప్పుడు ఈ జీరోలం పోయి వేరే వేరే వాళ్ళ దగ్గర మేము చేతి జాపుకొని అవును. అడుక్కోలేం. అవును. మేము సమాన హక్కు కోసం కొట్లాడినోళ్ళము. వాళ్ళ మీద ఫైట్ చేసినోళ్ళము. చివరికొస్తే వాళ్ళని అడుక్కో అంటే మాకెంత చీప్ అనిపిస్తది. మైండ్ ఒప్పుకుంటదా సార్? ఒప్పుకోదు. కాబట్టి అదా ప్రాంతాల పెండ్లాలు, మొగండ్లు బాగా ఇబ్బంది పడి తర్జన భర్జనగా బతుకుతుండ్రు. ఇక నా గొడుక అదే పరిస్థితి. ఎవ్వరికి ఇంట్లో ఆస్తులు లేవు, పాస్తులు లేవు. ఆ పూటకు బతికితే చాలనే ఫీలింగ్ అందరికుంది. అంతే సార్. మా పరిస్థితి చెప్పొద్దు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ సహకరించలే. ఏ రాజకీయ నాయకుడొచ్చి మీకు మేము అండదండాలు ఉంటామని మాట్లాడలేము మాతో. హ్మ్. నీకెందుకమ్మా మేమున్నామని ఏ పోలీసోళ్ళు అనలే. ఇంకా ఒక రాయి ఏసిర్రు గోతిలో పడితే కానీ ఒక చెయ్యితో ఇచ్చి మమ్మల్ని బయటికి తీయలేదు. ఇప్పటి గూడక. ఇప్పుడు నేను నోరిప్పితే నా మీద ఇట్లా చేయడానికి ఉన్నారు అని ఉంటున్నా. ఎట్లున్నా నన్నెవ్వరు ఏం చేయలేరు. అది గ్యారంటీ. ఎందుకంటే నా దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు. బతుకుతున్నా అంటే కేవలం నా బిడ్డ కోసం బతుకుతున్నా. అది వాస్తవం. అంతే. చివరగా చెప్పమ్మా. ఇప్పుడున్న సమాజంలో మీరన్నట్లుగా వీళ్ళ కోసం మనం పని చేసామా అని ఒక మాట అన్నారు మీరు. హ్మ్. అవును ఇప్పుడున్న సార్. యువత కూడా అదే రకంగా వెళ్తున్నారు. హ్మ్. ఇప్పుడు చూస్తున్న యువతకు చూస్తున్న మీకేమనిపిస్తుంటదండి? ఇప్పుడున్న హ్మ్. వాళ్ళు సార్. హ్మ్. మీలాంటి వాళ్ళు ఒక లక్ష్యం కోసం వెళ్లారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేరే వేరే మార్గాల్లో వెళ్తున్నారు. హ్మ్. ఏ మార్గాలో ఎళ్ళినా, ఏమి జేషినా గానీ, కమ్యూనిస్ట్ పార్టీ అంతా బలంగా ఎవరు చేయరు. కదా! అప్పుడు మా టైముల్ల సెల్ ఫోన్‌లు లేకుండా ల్యాండ్ ఫోన్‌లున్నాయి. ప్రతి వానికి మెసేజ్ ఉంది. నువ్వేం జేషినా గానీ ఆటోమేటిక్‌గా ఎమ్మటే అయిపోతది. అయిపోతది. ఏముంది ఆడ? ఎమ్మటే తీసుకొస్తారు. అరెస్ట్‌లు జేయడం, కొట్టడం. ఎక్కడ బలపడతది? అంటే నేను వాళ్ళని ఉద్యమం వైపు వెళ్ళమని చెప్పడం లేదు. హ్మ్. ఇప్పుడు కొంతమంది యువత ఒక పద్ధతి, పాడు లేకుండా, ఒక బాధ్యత లేకుండా పెరుగుతున్న యువతకి అవును. మీరిచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏందంటే నిజంగా అమ్మా, నాన్నకు మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే
సరైన రూట్‌లో నడవడం కరెక్టు. సరైన రూట్‌లో ఉండాలి. మనం ఒకరికి ఆదర్శంగా నిలబడాలి. తప్పు చేయొద్దు, తల వంచొద్దు. నా లక్ష్యం. నేనెక్కడున్నా నా సర్కిల్ అదే చెప్తా. గౌరవంగా ఉండాలి. సంపాదనలు, ఆస్తులు, పాస్తులు మన ఎమ్మట రావు. ఏమీ రావు. వచ్చినప్పుడు చనిపోయినప్పుడు వచ్చేదేందంటే ఒక పేరు. బస్ అంతే. మనకు గావాల్సింది ఒక పేరు తెచ్చుకొని చనిపోవాలనేది నా ఉద్దేశ్యం సార్. యువతకు ఏందంటే గౌరవించాలి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే గౌరవిస్తామో ఇట్లాంటి హత్యలు, ఇట్లాంటి రేపులు, ఇట్లాంటి సమస్యలు ఎక్కడ కూడా రావు. ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తలేము అంటేనే అన్నీ జరిగిపోతుంది. అది సార్.